ఎన్నో ఆశలతో క్రీస్తు యేసు లోకములకు వచ్చి ఉన్నాడు. అయితే వీటన్నిటిలో ప్రధానమైనది ఏమిటి అంటే నీ రక్షణ. నీవు రక్షింపబడవలనని క్రీస్తు యేసు ఆశను కలిగి ఉండగా మరొకసారి వెల్లడి చేయించు ఉన్నాడు. ఆయన సమస్తమును ఆయన సంపూర్ణము చేసి మరొకసారి ఆయన దప్పికను, నిన్ను గూర్చిన ఆశను వెల్లడి చేయించు ఉండగా, దేవుని బిడ్డలారా, నీవు నేర్చుకోవలసింది ఏమిటి అనగా, నీవు సైతము దేవుని కొరకు దప్పికను కలిగి ఉండాలి. యు నీడ్ టు హ్యావ్ థర్స్ట్ ఫర్ ద లివింగ్ గాడ్. సజీవమైన దేవుని కొరకు నీవు ఆశను కలిగిన వాడువై ఉండాలి, దప్పికను కలిగిన వాడువై ఉండాలి. అందుకనే పాత నిబంధనలో దేవుని యొక్క వాక్యం యొక్క ఆజ్ఞ ఏమిటి అనగా, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనములో ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. అలాగే 22వ అధ్యాయము 19వ వచనములో హృదయపూర్వకంగా నీ దేవుడైన యెహోవాను వెతుకుడి అని దేవుని యొక్క వాక్యములో సెలవిచ్చుచు ఉన్నాడు. దేవుని యొక్క వాక్యములో నీవు చూచున్నప్పుడు సర్చ్ మీ, సీక్ మీ. అందుకని మత్తయి సువార్తలో క్రీస్తు యేసు కొండపై నుండి చేయించిన ప్రసంగములో ఒక ప్రధానమైన సూత్రాన్ని నేర్పించాడు. మీరు చేయవలసింది ఏమిటి? యు నీడ్ టు సీక్ మీ ఫస్ట్. మీరు నన్ను వెతకవలసిన వారై ఉన్నారు. యు నీడ్ టు సీక్ మై కింగ్డమ్ ఫస్ట్. నా రాజ్యాన్ని మీరు వెతకవలసిన వారై ఉన్నారు. బైబిల్ మిషన్ వారముగా మనము చేయించిన సేవా పరిచర్యలో ఒక ప్రధానమైన బోధ ఏమిటంటే రాకడను గూర్చిన బోధ, రక్షణ బోధ, రాకడ బోధ. దేవుని బిడ్డలారా, మేము ప్రకటించచ్చు రానయ్యున్న క్రీస్తు కొరకును, రానయ్యున్న క్రీస్తుని రాజ్యము కొరకును సంఘమును సిద్ధము చేసే పనిని చేయించు ఉన్నాము. శిలువపై నుండి సమస్తమును ఆయన పరిపూర్ణము చేయించు తన దప్పికను, తన ఆశను, తన కోరికను, తన అంగలార్పును, ది agony that he had was for your salvation. నీ రక్షణార్థమైన తన ఆశను వెల్లడి చేయగుండగా, whom do you seek today? నీవెవరిని వెతుకుచూ ఉన్నావు?